ఈ మధ్య కాలంలో సమంత, నాగచైతన్య, శోభితకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, దర్శనమిస్తున్నాయి కూడా. శోభితతో ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య కన్నా సమంత ఎలా స్పందిస్తుంది? దీనిపై సమంత ఏ నిర్ణయం తీసుకోబోతుంది? భవిష్యత్తులో ఏం చేయబోతుంది? పలు విషయాలతో సోషల్ మీడియాలో కామెంట్లు కూడా నిండిపోయాయి. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్దం అవడం అనేది సమంత ఊహించలేని, వారిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారు అనే ఆశలో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాకు 5 కోట్ల నుంచి 7 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకునే సమంత దాదాపు ఇప్పటి వరకు 150 కోట్ల ఆస్తులు కూడబెట్టింది. తనకు వస్తున్న ఆదాయాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడుతోంది. ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంది. వీటిల్లో ప్రధానంగా అనాథ పిల్లలు, ఆశ్రమాలు నడిపిస్తున్న వారికి భారీ విరాళం కూడా ఇస్తుంది. తనకున్న ఆస్తిలో 60% అనాథాశ్రమాలకు రాయాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మానసికంగా కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేసిందని, అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కొంతసేపు గడుపుతున్న తర్వాతే ఆమె సంతోషంగా ఉంటున్నారని సమంత సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత వివాహం చేసుకుంటుందా, అలాగే మిగిలిపోతుందా అంటూ అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్ చేయబోతుంది సమంత. మా ఇంటి బంగారం పేరుతో తన సొంత బ్యానర్లో సినిమాలు కూడా చేస్తుంది. తమిళంలో విజయ్ సరసన, హిందీలో షారుఖ్ ఖాన్ సరసన, మలయాళంలో మమ్ముట్టి సరసన ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ వాటిపై అధికారికంగా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు సమంత.